తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల దేశాల నుంచి వెళ్ళి చూస్తున్న మన తెలుగు అక్కలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? చలో, ఈ వీడియో ప్యూర్లీ ఓటింగ్ పోల్ అనాలిసిస్. నిన్న ఎపిసోడ్ రివ్యూ, దీనికంటే ముందు వీడియో ఎపిసోడ్ రివ్యూ ఉంది కదా, అందులో ఆల్రెడీ ఓటింగ్ పోల్ కలిపి చెప్పిన. ఒకవేళ ఎపిసోడ్ రివ్యూ మీరు ఇంతవరకు చూడకపోతే ఆ ఎపిసోడ్ రివ్యూ చూసేటప్పుడు ఆ ఓటింగ్ పోల్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి నిన్న నైట్కి ఇప్పటికి లెక్కలు మారినాయి. పడుకున్న పద్మనాభ సింహాలు నిద్రలేచి ఓట్లు మార్చేసారు. ఓటు బ్యాంకు చేంజ్ అయిపోయింది. ఎవరైతే టాప్లో ఉన్నారని ఇవాళ పొద్దుగాల వీడియోలలో కూడా వచ్చినబ్బా, నిన్న నైట్ రికార్డ్ చేసి పెట్టిరేమో పాడు. నాకు అదే నచ్చదు, నైట్ రికార్డ్ చేసి పెట్టేస్తుంటారు కొంతమంది రివ్యూవర్స్. ఓట్లలో టాప్లో ఉన్నది నబీలు, తోపు, తురుము, తురుంఖాన్, ఇక అన్ని పేర్లు పెట్టిరు. యాక్చువల్లీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. పొద్దుగాలు లేవగానే మారిపోతాయి. ఎందుకంటే నిన్న ఈ నాగమణి గంట సింపతి ఎపిసోడు, విష్ణుప్రియకి విపరీతమైన నామినేషన్లు పడడం, ఇవన్నిటితోటి సినిమా మారుతుంది. అండ్ కొంతమంది కంటెస్టెంట్ల ఫ్యాన్స్ అంతా కూడా యాక్టివేట్ అవుతారు. నిన్న నైట్ ఎపిసోడ్ తర్వాత ఒరిజినల్గా నామినేషన్స్, అసలైన నామినేషన్స్ లిస్ట్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఓటు బ్యాంక్ మారుతుంది. క్రాస్ చెక్ చేసుకోవాలి. అందుకే నేను రాత్రి పెట్టినప్పుడు ఏం చెప్పినా, ఇది ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ రివ్యూ రికార్డ్ చేస్తున్న టైంకి వచ్చిన ఓటింగ్ పోల్. ఇది పొద్దుగాలకు లెక్కలు మారుతాయని చెప్పిన మారినాయి, బీభత్సంగా మారినాయి. నబీల్ టాప్లో లేడు. అండ్ ఒక కంటెస్టెంట్కు ఎందుకు ఓట్లు పడతలేవో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ అసలు లీస్ట్ కంటెస్టెంట్ ఎందుకు అంత దారుణంగా దిగిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో నిన్న నైట్కి అండ్ ఇప్పటికీ కంపారిజన్లో కిందున్న కంటెస్టెంట్లే కింద ఉన్నారు, పైన ఉన్న కంటెస్టెంట్లు కింద మీద అయిపోయింది, ఆగమైంది. సరే, అవే మాట్లాడుకుందాం. ఎపిసోడ్ రివ్యూలో స్కిప్ కొట్టేయచ్చు. అబ్బా 57 నిమిషాలు చూసి దడుచుకోకూరు. ఎపిసోడ్ రివ్యూ 57 నిమిషాలు పెట్టిందంటే అందులో 15 నిమిషాలు ఓటింగ్ పోలేదు, స్కిప్ కొట్టేసి చూడొచ్చు అన్నట్టు. అది 40 నిమిషాలు ఉంటుంది. వీలైతే నేను డిలీట్ చేసే ప్రయత్నం, కానీ ఇప్పుడు డిలీట్ చేస్తే యూట్యూబ్లో ఇప్పుడు మనం ఆ పార్ట్ని ట్రిమ్ చేస్తే సాయంత్రానికి అవుతుంది అది. అందుకే దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఎపిసోడ్ రివ్యూ చూడకపోతే దీనికంటే ముందు వీడియో, అది చాలా క్రేజీగా ఉంటుంది. మంచి మన స్టైల్లో మంచి మసాలాతో చెప్పిన మంచి మన కైండ్ ఆఫ్ ఫన్ యాడ్ చేసి చెప్పినాము. అంత మంచిగా ఉంటుంది. ఆ ఎపిసోడ్లో ఓటింగ్ పోల్ ఒకటి స్కిప్ చేసి చూడరు, మస్తు ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. ఇట్స్ మై ట్రస్ట్, అంటే నా మీద నమ్మకం పెట్టి చూడరు, బాగుంటుంది. అండ్ నెక్స్ట్, నిన్న చాలామందికి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, విష్ణుప్రియకి 5 నామినేషన్లు పడ్డాయి. అందరు విష్ణుప్రియని నామినేట్ చేశారు. నాగమణి గంటకు 5 నామినేషన్లు పడ్డాయి. కానీ నాగమణి గంటకు సింపతి వర్కౌట్ అయింది, విష్ణుప్రియకి ఎందుకు వర్కౌట్ అవుతలేదు? ఎందుకంటే ముందు నుంచి మనోడు సింపతి కార్డ్ని ప్లే చేస్తున్నాడు, ఎమోషనల్ ట్రాక్ని కనెక్ట్ చేసి ఉంచున్నాడు. నా భార్య కావాలి, నా పెళ్ళం కావాలి, నా పిల్ల కావాలి, మా అయ్యగా, అంటే ఇవన్నీ అంతే తన వర్షం చెప్తున్నా, మా నాన్న కావాలి, మా స్టెప్ ఫాదర్ నాకు కావాలి, మా అమ్మ చనిపోయింది, ఇవన్నీ కూడా ఎమోషనల్గా కనెక్ట్ చేసి ఉంచేసరికి నాగమణి గంటకు కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. ఇంకోటి, నిన్న మూకుమ్మూడి దాడి చేస్తుంటే నాగమణి గంట అల్లల్లాడిపోయినట్టుగా తన గెస్చర్స్, తన ఎమోషన్స్, తను పంచుకున్న విధానము, తను మాట్లాడిన విధానం అంతుంది. అదే విష్ణుప్రియ సంగతి చూసుకుంటే చేసుకో, పర్లేదు, జనాలు చూసుకుంటారు, నథింగ్ టు వరీ, చేసుకో నామినేషన్. నేను నామినేషన్కి భయపడా. ఇట్లాంటివన్నీ ఉండేసరికి అక్కడ సింపతి రాదు, అక్కడ స్పోర్టివ్ స్పిరిట్ కనబడ్డది కదా మనకి. ఇక్కడ ఏంది, నాగమణి గంట దగ్గర స్పోర్టివ్ స్పిరిట్ కాదు, టెన్షన్, భయం. నేను ఎలిమినేట్ అయితే కావచ్చు, వారం నాకు గండమే, దేవుడా నన్ను కాపాడేటోళ్ళు ఎవరు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ ట్రాక్ వేరు. అందుకే ఒక్కొక్క నామినేషన్కి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ పీక్స్లోకి నాగమణి గంట పోతూ ఉంటాడు అన్నట్టు. ఆ నామినేషన్ ద్వారా ఇక జనాలు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. యష్మి అన్న చూసారా, నిన్ను అసలు ఎట్లా సేవ్ అవుతారో నాకు అర్థమవుతుంది, నీకు ఎవడు ఓటేస్తున్నా అర్థమవుతలేదు అన్న చూసారా. ఓటేస్ట్ వాళ్ళంతా ఇక్కడంతా కూడా ఫీల్ అవుతారు, అరే నాగమణి గంట ఎందుకు టార్గెట్ చేశారు, అరే నాగమణి గంట, అయ్యో నాగమణి గంట. సేమ్ విష్ణుప్రియకి 5 నామినేషన్లు పడితే ప్రతి దగ్గర ఓకే, నథింగ్ టు వరీ, వేసుకో, ఓకే, ఐ రెస్పెక్ట్ యూ, ఓకే వేసుకో, నేను నామినేషన్కి భయపడా, నామినేషన్ల గురించి ఎందుకు ఎవడికి బాధ, ఉంటుంటే పోతా, నన్ను ప్రేక్షకులు కాపాడాలి, మీరేంది చేస్తే చేసుకోండి అని అట కంప్లీట్గా అట్లున్నది. అండ్ ఇంకోటి, నాగమణి కంటే ఆట ఆడటానికి ప్రయత్నం చేస్తున్నా, ప్రతి దగ్గర ఇన్వాల్వ్ కావడానికి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో ఎలిమినేట్ అయినా కానీ, తీసేసినా కానీ దాంతో బీభత్సమైన కాంట్రవర్సీ తన చుట్టూ అల్లుకొని అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తుండు. ప్రతిరోజు ఫుటేజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గమ్మత్ ఉంటుంది నాగమణి కంటది. మొత్తం స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ జిగ్ అంటాడు. అదేంద్రాబాయి నామినేషన్ మీద నామినేషన్ ఉంది, అది ఇది కాదు, అదే ఇది అన్నట్టుగా కంప్లీట్గా వర్క్ ఆన్ బిగ్ బాస్ అన్నట్టుగా ఉంటుంది. జైలు వేస్తే నాగమణి అక్కడ బయట ఆ 9 మంది మాట్లాడుకునేది కాకుండా నాగమణి కంటే ఒక్కటి సోలోగా మాట్లాడుకునేది చేసి చూపించారు తెలుసా నిన్న లైవ్ అంతా. డైరెక్ట్ బిగ్ బాస్ నేను ఎట్లా డేంజర్ జోన్లోకి వచ్చిన, బిగ్ బాస్ నన్ను ఎందుకు బిగ్ బాస్ ఇలా చేశారు, అసలు ఆడియన్స్ నన్ను సేవ్ చేసిన తర్వాత నేను డేంజర్ జోన్లోకి ఎట్లా పోతావు బిగ్ బాస్,
ఇది ఎక్కడ న్యాయం బిగ్ బాస్? నాకు అన్యాయం జరుగుతలేదా బిగ్ బాస్? వారం రోజులు ఇప్పుడు ప్రతి వారం కూడా ఇట్లనే ఉంటే ఈ హౌస్ మేట్స్ చేతిలో నిర్ణయం పెడితే నాకు డేంజరే కదా బిగ్ బాస్. కంటిన్యూగా వన్ మాట్లాడుతూనే ఉన్నాడు. పైకి వెళ్ళి సీత, విష్ణు, నబిలు, ఆదిత్యమన్న రారి, నా బ్రెయిన్ బాగా ఎక్కువ థింక్ చేస్తుంది, మీరు రారి. ఎన్ని ఉంటాయి మసాలా, గరం మసాలా. కాబట్టి నాగమణి కంటే ఆ స్కోప్ దొరుకుతుంది అన్నట్టు. సరే, మీరే చెక్ చేసుకోవచ్చు ఓటింగ్ పోల్స్ ఎట్లా మారినాయో. www.bigboss-telugu8 అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ అని కొడితే 1,00,000 ఓట్లు పడ్డ సైట్లు ఉంటాయి, 1,000 ఓట్లు పడ్డ సైట్లు ఉంటాయి. ట్రస్టెడ్ సీజన్ 5 నుంచి నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నా 7 సైట్లు, నేను రెగ్యులర్గా 7 సైట్లు చూస్తుంటా. ఆ సైట్లలో ఓటింగ్ని బట్టి ఎవరు టాప్ ఎవరు లెస్ అనేది మనం మాట్లాడేసుకుందాం. నిన్న నైట్ నబిల్ టాప్ 100 కాదు 200% నబిల్ టాప్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు చూస్తుంటే నబిల్ టాప్లో లేడు, నిఖిల్ టాప్లోకి వచ్చాడు. నిఖిల్కి విపరీతమైన ఓట్లు పడుతున్నాయని చెప్పుకోవాలి. లిటరల్లీ నిన్న నబిల్ సిచ్యువేషన్ చూస్తుంటే వావ్ ఏంద్రా భయ్, అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లలో టాప్ కంటెస్టెంట్ నబిలేగా 30% ఓట్ బ్యాంక్ పడుతుంది. అదే వేరే నిఖిల్కి 25% పడుతుంది కదా. అయ్యా 5% డిఫరెన్స్ అంటే మామూలు వచ్చారు కాదు, కింగ్ అయిపోయినరా నాయన నబిల్ అని అనుకున్నాం. అవి చూసి నిన్న రాత్రి రికార్డ్ చేసి పొద్దుగానే ఓటింగ్ పోలని పెట్టేటోళ్ళు అంతా ఏం పెట్టారంటే నబిల్ కింగ్, నబిల్ తోపు అన్నారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు. చాలా సైట్స్ చూడుర్రి, టక్కున రాగానే ఒక సైట్ కనబడుతుంది, అది నొక్కి చూసారు కదా, దాని కింద సైట్లు ఉంటాయి, ట్రస్టెడ్ సైట్లు చాలా రోజుల నుంచి ఉంటాయి. దాన్ని సైట్ ఎవరని చూడాలి, ఎప్పటి నుంచి ఉంది కథ అని. గమ్మత్ ఉంటాయి, రంగురంగులు కాకుండా ఒక పర్టికులర్గా ప్లేన్గా ఉంటాయి. అట్లాంటి సైట్స్లో చూస్తే మంచి ఓట్లు పడ్డ సైట్స్లో నిఖిల్కి 30%, 29%, 25% ఉంటే అదే సైట్స్లో నబీల్కి 20%, 23%, 20% అండ్ ఒక దాంట్లో 26%. ఇట్లా సైట్లలో అన్నిట్లలో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే నబీల్కి 22-23% ఉంటే నిఖిల్కి 28, 29, 30% ఆ రేంజ్లో ఉందన్నట్టు. 28% దాకా 30% దాకా నిఖిల్కి వచ్చింది. అంటే నిఖిల్ ఫ్యాన్స్ నిన్నంతా కూడా పడుకున్న పద్మనాభ సింహల్లా ఉన్నారన్నట్టు ఇవాళ పొద్దుగా లేచి గాండ్రించారు. దెబ్బకి ఓట్ బ్యాంక్ అంతా మారిపోయింది. నిఖిల్కి అంత ఫ్యాన్స్ ఎక్కడి నుంచి ఉన్నారు అనేది నాకైతే తెలియదు. అంటే నేను సీరియల్ చూడ కాబట్టి నాకు తెలియదు. మీరు సీరియల్ చూసే వాళ్ళైతే ఈ నిఖిల్, కావ్య వీళ్ళంతా జోడీ అట. ఈ జోడీ బాగా ఫేమస్ అట. అందుకని చెప్పి వీళ్ళకి బాగా ఫ్యాన్స్ ఉన్నారు. ఏక్ హరి అని, అదే ఏకనాథ హారిక అని చెప్పి వాళ్ళిద్దరికీ కూడా బాగా ఫ్యాన్స్ ఉన్నారట. అండ్ కవి అంటే వీళ్ళది కవియేనా కానీ అంటే ఏంటంటే నిఖిల్, కావ్య వీళ్ళిద్దరిది కానీ బయట వేరే ఉన్నది ముచ్చట. ఇక్కడ వీళ్ళిద్దరికీ లవ్ బ్రేకప్ ఏదో అయింది అని చెప్పి ఈయన ఆసామి చెప్పిండా. బయట కూడా లవ్ బ్రేకప్ అనేది ఏదో అనౌన్స్మెంట్ అదేదో చేసిరట. కానీ షోలో మొన్న శ్రీముఖి షోలో నీ హార్ట్లో ఉన్నవాడు ఎక్కడున్నాడు అంటే అతను ఎక్కడుంటాడు అంటే హౌస్ లోపల ఉన్నాడా, హౌస్ లోపల ఉన్నవాడు ఇక్కడున్నాడా, ఇట్లాంటివన్నీ నడుస్తాయి. మళ్ళీ అదేంది ఇక లోపలనేమో హార్ట్కి ధైర్యం చెప్పేటోళ్ళతో హార్ట్కి ధైర్యం చెప్పించుకుంటే బయటనేమో మళ్ళీ హార్ట్లో ఉన్నాడని చెప్పి అవి నడుస్తాయి. వీళ్ళది ఏందో ఈ బాండింగ్ ఇవన్నీ ఉన్నత వర్గాల అవినాభావ సంబంధాలు. ఓకే, అవన్నీ మనకు పక్కన పెడితే నిఖిల్ ఫాస్ట్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. నిఖిల్ ఫ్యాన్స్ అంతా కూడా యాక్టివేట్ అయ్యారు. నిఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్రమ్ తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి యాక్టివేట్ అయినట్టున్నారు. అందుకే నిఖిల్కి ఓటు బ్యాంక్ బీభత్సంగా పెరిగింది. అండ్ నబిల్కి ఓటు బ్యాంక్ అట్లా యావరేజ్గా అంటే బెటర్ అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, టాప్లో లేడు. అండ్ నబిల్ ఫ్యాన్స్, నబిల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, నబిల్ యూట్యూబ్ ఫాలోవర్స్ వీళ్ళంతా యాక్టివేట్ అయితే మళ్ళీ బొమ్మ తిరుగుతుంది, చిక్క అంటే ఒక కాయిన్ విసిరేస్తే బొమ్మ బొరుసు రెండు ఉన్నట్టుగా నిన్న రాత్రి బొమ్మ ఉంటే ఇవాళ బొరుసు కనబడ్డది. మళ్ళీ సాయంత్రానికి ఒకవేళ నబిల్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యి ఓట్లు వేసారు అనుకోరి మళ్ళీ బొమ్మ కనబడుతుంది. అంటే అనఫిషియల్ పోల్స్లోనే ఖచ్చితంగా ఓటు వేయాలి అని అవసరం లేదు, అఫీషియల్ పోల్స్లోనే ఖచ్చితంగా ఓటు వేయాలి. అనఫిషియల్ పోల్స్ అనేది జస్ట్ మనం చూసుకోవడానికి ఒక కొలమానం మాత్రమే. ఇవి ఎట్లా అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే నబిల్కి కొంత పాజిటివ్ కంటెంట్ వచ్చింది. అంటే నబిల్ గురించి, నబిల్ చేస్తున్న వాటి గురించి మంచిగా అనిపించిన కంటెస్టెంట్ కూడా నేను పాజిటివ్గా చెప్పిన. కాబట్టి మన యూట్యూబ్ కమ్యూనిటీ పోల్లో చూస్తే నబిల్కి 43% ఉంది, 43% నబిల్కి ఉంటే ఇక్కడనే నిఖిల్కి 15% ఉంది. అంత డిఫరెన్స్ ఉంది. మరి అక్కడ ఓట్లలో డిఫరెన్స్ ఉంటుందా అంటే ఏ ఫ్యాన్స్ ఎక్కువగా అఫీషియల్ ఓటింగ్లో ఓట్లు వేస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ గూగుల్లో ఓటేసిన వాళ్ళంతా కూడా అక్కడ మనకి అఫీషియల్ సైట్లో ఓటేసారు అనుకో నిఖిల్కి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మన యూట్యూబ్లో చాలా తక్కువ మంది అంటే 9,000 10,000 మెంబర్స్ ఏమో ఓటేసారు. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేము. అక్కడ నబీల్ ఫ్యాన్స్ అంటే నబీల్ ఫాలోవర్స్, నబీల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, నబీల్ యూట్యూబ్ ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు వాళ్ళంతా ఓటేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది
అండ్ నెక్స్ట్ నాగమణికంట అబ్బా, నాగమణికంట 19% తోటి 17, 19, 20 అన్నిట్లలో అంతే. మొత్తంగా అయితే యావరేజ్గా 19% తోటి నాగమణికంట తన ప్లేస్లో తను అట్లా సెటిల్డ్గా ఉన్నాడు. అక్కడ ఆపోజిట్గా ఈయనకి ఆపోజిట్గా విష్ణుప్రియ రాణి, నిఖిల్ విష్ణుప్రియ కలిసి రాని, నబీల్ రాని, నబీల్ నిఖిల్ విష్ణుప్రియ అందరు కలిసి రాని, మొత్తం దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అన్న తీరుగా నాగమణికంట మీదకి వచ్చినా కానీ మీరు ఎంతన్నా మంచుకోరి బై నాగమణికంట ఫీలింగ్. మీరు ఎంతన్నా మంచుకోరి, నువ్వు 30 వేసుకుంటే వేసుకో, నువ్వు 40 వేసుకుంటే వేసుకో, నా 20 నాకు ఉన్నది. నా 20 తోటి నేను 20 ఆడుకుంటూ ఈ సీజన్ ఎండింగ్ వరకు ఉంటా. ఆపోజిట్లో ఇప్పుడు వచ్చే కొత్త బ్యాచ్ హరితేజ కావచ్చు, అవినాష్ కావచ్చు, ఇంకా బలన రాని పోయి తొడగొట్టి చెబుతున్నా తొలి మాట, జబర్దస్త్ చెబుతున్నా ఒకే మాట, నాకు 20% ఉంటూనే ఉంటుంది, నాకు 20% ఉంటూనే ఉంటుంది అన్నట్టుగా నాగమణికంటకు 20% ఫిక్స్డ్గా ఉంటుంది. ప్రతి వీక్ అదే ఉంటుంది. గ్రేట్ అచీవ్మెంట్. ఆ 20% ఆఫ్ ఎమోషనల్ కోఆప్షన్, ఎమోషనల్ కంటెంట్కి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు, నాగమణికంటకు ట్రూ ఫ్యాన్స్గా ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓట్లు వేసుకుంటారు అన్నట్టు. నెక్స్ట్ ఇక విష్ణుప్రియ పరిస్థితి మాత్రం ఇది అగమ్య గోచరం, అది దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు విష్ణుప్రియకి లాస్ట్ వీక్ టాప్ 30% ఓట్ బ్యాంక్, 30%, 25, 30, 35% వరకు కూడా ఓటు బ్యాంక్ ఉంది. సెకండ్ ప్లేస్లో 20% నాగమణికంట ఉండే అప్పుడు. అట్లాంటిది విష్ణుప్రియకి ఇప్పుడు నిఖిల్, నబీలు, నాగమణికంటలతో పోలిస్తే తక్కువ అయిపోయి జస్ట్ 14%, 12%, 13% ఇదే ఆన్ అండ్ యావరేజ్తో చూసుకుంటే ఒక 13% ఓటింగ్ తోటి అట్లా ఉన్నది అంతే. ఉన్నావా అన్నట్టుగా ఉన్నది అంతే, అంతమించి ఓట్ బ్యాంక్ లేదు. అయితే ఇక ఆదిత్య ఓమన్నకు 1-2 సైట్లలో బీభత్సమైన ఓట్ బ్యాంక్ ఉంది, ఈక్వల్స్ టు నాగమణికంట ఉంది. కాకపోతే చాలా వరకు అన్ని కలిపి నేను చూస్తా కాబట్టి 9%, 18%, 8%, 8%, 8%, 9%. సో ఇట్లా చూసుకుంటే అంతే ఒక 10% ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. అంతే ఉంటుంది కూడా. ఎందుకంటే నిన్న ఫైర్ ఇస్ ద ఫైర్ అన్నట్టుగా ఐఎమ్ నాట్ ఫైర్ ఇది ఉంటుంది బ్రహ్మానందం గారి డైలాగ్, ఐఎమ్ ఫైర్ అన్నట్టుగా ఫైర్లో చేయబెట్టి తీసిండు. దానికంటే ఎవరో నాకు కింద కామెంట్లలో ఆదిత్య నేను మెచ్చుకో, అగ్గిలో చేతి పెట్టిండు అయినా కానీ నీకు కనబడతలేదు అతని పర్ఫార్మెన్స్ అన్నారు. ఆయన అగ్గిలో చేతి పెడితే ఆయన చెయ్యి కాలుతుంది అబ్బా, అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి అగ్గిలో చేయి పెడితే అది అతి అంటారు, అంటే అది మిస్టేక్ అదేదో ఆవేశం అంటారు. అంతకు మించి అగ్గిలో చేయి పెట్టిండు కదా సూపర్ అని చెప్పలేము. కొంతవరకు డిఫెండింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. ఏది మనకి నిన్న ఇది అన్నది చూడురి, ఇక్కడ అందరి గురించి నెగిటివ్ పాయింట్ చెప్పాలా? ఎందుకు చెప్పాలి నెగిటివ్ పాయింట్? ఇది అందరూ విలన్సా ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఎందుకు చెప్పాలి? గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా ఇక్కడ, వీళ్ళకి గుడ్ క్వాలిటీస్ చెప్పొచ్చు కదా. ఇంత గురించి లాజికల్గా ఉంది, బాగానే ఉంది, ముద్దుగున్నది, వెరీ నైస్. కానీ అంతేగాని అగిలి చేయి పెడితే ఫైర్ అనాలా? వాయమ్మా. ఓకే, ఇప్పుడు తర్వాత నా లాస్ట్ అండ్ ఫైనల్ నైనిక మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగడానికి నైనిక రెడీగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ 5%, ఏ పోల్ చూడు 5% అబ్బాయి, ఎక్కడ చూడురి కొంచెం జస్ట్ ఒక 200-300 ఓట్లు పడ్డ పోల్స్ కూడా ఉన్నాయి చూడు, చిన్న పోల్స్, ఇయాలనే పెట్టిన పోల్స్ ఉంటాయి చూడు, బేబీ పోల్స్. ఆ బేబీ పోల్స్లో కూడా నైనికకి 5% ఉంది. అదే 1,00,000 ఓట్లు పడ్డదాన్ని కూడా 5% ఉంది. ఈ లెక్కన చూస్తా అంటే 5% మించి అసలు ఓటు బ్యాంక్ రావట్లే. ఇక మన దానిలో ఇది మన యూట్యూబ్ పోల్లో 4% ఉంది. ఇంకా బయటనే బెటర్ అంట 5%. సో మన దానిలో 4% ఉంది. ఆదిత్య మన కూడా 4% కాంబినేషన్లో పెట్టినా, వీళ్ళిద్దరు కలిపి 4% వచ్చింది. అదే నిఖిల్కి 15% వచ్చింది మన యూట్యూబ్లో, విష్ణుప్రియకి 18% వచ్చింది, నాగమణికంట 20%. చూసిరా, నాగమణికంట ఎక్కడికో 20% అబ్బా చెప్తున్నా. నబీల్కి 43% ఓట్లు పడ్డ మన యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా నాగమణికంటకి 20% వచ్చింది. మన విష్ణుప్రియకి 18%, నిఖిల్కి 15% వచ్చింది. సో ఈ లెక్కన చూసినా ఎక్కడ చూసినా నాగమణికంటకు 20% ఓటు బ్యాంకును 100 మందిని నిలబెట్టి అందులో 20 మంది నాగమణికంట జై అంటున్నారు. సో ఈ లెక్కన మిడ్ వీక్ ఎలిమినేషన్ 100% కాదు 110% ఖచ్చితంగా నైనిక అవ్వబోతుంది. లేదు ఒకవేళ నైనికని కాదు ఆదిత్య మనం తీసేసి సీక్రెట్ రూమ్లో పెడతామంటే పనికిరాదు, వేస్ట్. సీక్రెట్ రూమ్ ఉంటుంది అంటారు కదా, నాకు తెలిసి సీక్రెట్ రూమ్ ఉండదు. మిడ్ వీక్లో నైనికని ఎలిమినేట్ చేసి, వీకెండ్లో ఆదిత్య ఓమన్ని ఎలిమినేట్ చేసి, కొత్తోళ్ళని ఒక 7-8 మందిని తీసుకొస్తారు. ఎవరు వస్తున్నారు ఏందని దీని తర్వాత ఒక వీడియో చేయబోతున్నా, స్పెషల్ వీడియో. ఇక దాదాపు ఇది ఫైనల్ వీడియో అనుకోలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. కొత్తోళ్ళు ఒక 8 మందిని తీసుకోబోతున్నారు. ఆ 8 మందితోటి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు పాతోళ్ళల్లో ఒకరిని తీసుకుపోయి నెక్స్ట్ వీకో సీక్రెట్ రూమ్లో పెడతారు. అసలే మనకు వస్తుంది ఎవరు తెలుసు కదా, సీక్రెట్ రూమ్కి స్టార్ ఆఫ్ ద స్టార్ కంటెస్టెంట్
2.0 ఆయన కూడా వస్తుండు. సో ఈ లెక్కన ఎవరినైనా ఈసారి ఇప్పుడు సీక్రెట్ రూమ్లో పెట్టకుండా ఆ వీక్ ఆ నెక్స్ట్ వీక్లో పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ వీక్ మసాలా ఉన్నది, మళ్ళీ ఇప్పుడు మిడ్ వీక్ ఉన్నది, ఎండ్లో ఎలిమినేషన్ ఉన్నది, ఆ తర్వాత స్పెషల్ ఎంట్రీస్ ఉన్నాయి, స్పెషల్ గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది. అటెన్కాల ఇన్ని సందర్భంలో ఇప్పుడు మళ్ళీ సీక్రెట్ రూమ్స్ అందరూ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వీక్ పెట్టుకుంటే మళ్ళీ టీఆర్పీ బూస్టింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. మీరు ఎవరైనా స్వాతి పికిల్స్లో పికిల్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద వెబ్సైట్ ఉంది కదా, www.swatipickles.comలో మీరు పికిల్స్ ఏది మనకి చికెన్, మటన్, చికెన్, మటన్, ప్రాన్స్, గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర ప్రాన్స్, మటన్ కీమా, నాటుకోడి, ఇలాంటి పికిల్స్ అన్నీ ఉన్నాయి. మంచి హాట్ పికిల్స్, స్పైసీ పికిల్స్. ఇక వెజిటేరియన్ వాళ్ళ కోసం మష్రూమ్ పికిల్ కూడా ఉంది. సో అది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మన దానిలో స్టార్ ఐటెం మష్రూమ్ పికిల్. అట్నే అవిసె గింజల కారం ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయరి. ఒక్కసారి ట్రై చేస్తే నేను వద్దన్నా కానీ మళ్ళీ కిలోలు కొంటారు మీరే. ఇంకా దాంతోపాటుగా మనకి డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది, అలాగే బెల్లం సున్నుండలు ఉన్నాయి, నేతి బెల్లం సున్నుండలు. షుగర్ ఎక్కడ వాడం మనం. సో ట్రై చేయండి, టేస్టీగా ఉంటాయి, తినండి. ఫస్ట్ కొంచెం ఆర్డర్ పెట్టుకోండి, నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి. ఉంటా వాట్సాప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు, కింద నెంబర్ ఉంది చూసినా, దాన్ని కాంటాక్ట్ కండి. ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.